సుభద్ర ఎవరొచ్చారు చూడు. పిచ్చోడిని పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. నిజంగానా? ఆ దెబ్బేంటి? ఆ దెబ్బే మనకు అమ్మ ఉంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చిపోయింది. దిష్టి బొమ్మలాగా చూస్తూ ఉంచుంటారంటే 2 ఏళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. అలాగే. మీ మర్యాదలవి చూస్తుంటే రాజేశ్వరి గారిని చంపింది మీరేనని ఎవ్వరూ అనుమానించారు. ఇప్పుడేంటారు నువ్వు? ఊరికే అలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. నన్ను యాంకర్ ని ఎప్పుడు చేస్తావు? ఎదవ యాంకర్ ఏంటమ్మా, హీరోయిన్ నే చేసేస్తా. హాయ్, హూ ఇస్ ద హీరో? ఇంకెవరు? మీ బావా. చూడు. అయితే నేను బావతో ఒక రెయిన్ సాంగ్ వేసుకోనా? వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు. కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయే పెళ్ళాం. అమ్మో నా బ్రదరు, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీకు కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను. మామయ్య, అమ్మేది ఏది మామయ్య? రా బాబు, చూపిస్తాను. అదిగో చూడు. అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది. అమ్మ అసలు ఎలా పోయింది? చంపేశారు. చంపేశారా? ఎవరు? ఇంకెవరు? నీ పెళ్ళాం. పెళ్ళావా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? 2 ఏళ్ల క్రితమే అయింది. కావాలంటే చూడు. అదిగో అదే. అప్పుడు నీకు పిచ్చుందని, నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకిచ్చి నీకు పెళ్లి చేసింది. కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది. తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది. వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం. ఆ పని మీరు కాదు, నేను చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమండి? ఏంటండి ఇది? ఏమో చూద్దాం. ఏంటండి, ఏమైంది? మీ భాగోతం తెలుసుకుందామని వచ్చాం. నువ్వు దానికి ఏమవుతావు అసలు? మర్యాదగా మాట్లాడండి. తను నా భార్య. అది నీకు పెళ్ళమైతే నా మేనల్లుడికి ఏమవుద్ది బాబు? సమాధానం చెప్పు. పోనీ నా మేనల్లుడు గాయత్రి పెళ్లి చేసుకున్నాడా లేదు అదైనా చెప్పు. అది వాళ్ళు చెప్పేది ఏమిటండి? క్యాసెట్ లో చూసాంగా. ఏమయ్యా, పరాయి వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చేసి కాపురం చేయడానికి సిగ్గుగా లేదు? మగాడు వాడికి బుద్ధి లేకపోతే ఆడదానివి నీకైనా ఉండక్కర్లా? వీళ్ళిద్దరూ అక్రమంగా ఒకటై నా మేనల్లుడు జీవితాన్ని నాశనం చేశారండి. నా చెల్లమ్మని చంపేశారండి. ఊళ్ళో ఉంటే వీళ్ళు రంకు సాగదని పారిపోయి వచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. కొట్టండి. నేను చెప్పేది కాస్త వినండి. అది కాదండి. నా మాట వినండి. నా మాట వినండి. ఆగండి, ఆగండి. ఇంకొరు ఇక్కడ ఉన్నాడేంట్రా? ఆగండి, 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 ఆగండి. వీళ్ళేం తప్పు చేశారని మీరు కొడుతున్నారు? మొగుడు బతికుండగానే మరొకరితో కాపురం చేయటం తప్పు కదా? కాదు, తాళ్ళకి ఆళ్ళకి తేడా తెలియని నచ్చిబాబుతో అమ్మాయికి జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు. ఊరందరి మధ్యలో జరిగిన పెళ్లిని నువ్వు ఒక్కడివి కాదంటే సరిపోతా? నేనే కాదు, రాజేశ్వరమ్మ గారు కూడా అది పెళ్లి కాదనుకున్నారు. కాబట్టే వీళ్ళిద్దరికి మళ్ళీ పెళ్లి చేశారు. నేనే సాక్ష్యం. ఆ పెళ్లికి దగ్గరుండి శివాజీతో తాళి కట్టించింది ఎవరో కాదు, అచ్చిబాబు.
ఏం చెప్తున్నావురా సొల్లు? విన్నారండి? విన్నారా? కొడుకు కట్టినటువంటి తాళి తెంచేసి కోడలికి ఇదిగో ఆడితో తాళి కట్టించిందంట. ఏమయ్యా సచ్చినమా చెల్లెట్టకు తిరిగిరాదు, ఏం చెప్పినా ఈ ఏజెన్సీ వాళ్ళు నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? మీరు చెప్పిన అబద్ధాలు నమ్మినప్పుడు నేను చెప్పిన నిజాలు ఎందుకు నమ్మరు వీళ్ళు? అచ్చిబాబు, ఈ దుర్మార్గుల మాటలు నమ్మద్దు. మీ అమ్మగారిని చంపేసింది కూడా వీళ్ళే. ఏంటా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? మా సిస్టర్ మేము చంపడం పెట్టి ఆవిడ మమ్మల్ని కడుపు కడకపోయినా చేతులతో పెంచిందిరా. తల్లిలో పాలిచ్చి పెంచకపోయినా అక్కలాగా ఆర్డిక్స్ ఇచ్చి ఆదరించిందిరా. అలాంటి సిస్టర్ నే బ్రదర్స్ చంపుతారా? బ్రదర్స్ చంపుతారా సిస్టర్? చంపుతారు. డబ్బు పిచ్చి పట్టిన మీలాంటి దుర్మార్గులు సిస్టర్నే కాదురా, అవసరమైతే కన్న తల్లిని కూడా చంపుతారు. అబ్బాయి గారు బాగా గుర్తు చేసుకోండి, ఆ రోజు మనం దొంగ పోలీసు ఆట ఆడుతున్నాం. వీళ్ళు కత్తులు తీసుకుని మనం చంపడానికి వస్తే నేనే మీతో పారిపోమని చెప్పాను. విన్నారండి? ఇప్పటిదాకా మా సిస్టర్ ని చంపింది మేమేనన్నాడు, ఇప్పుడు మా మేనల్లుడి మీద కూడా మడ్డటం చేసామంటున్నాడు. ఇదంతా పచ్చబద్ధం కాదు, ఇది నిజం 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 అని నువ్వు ఒక్కడు గొంతు చించుకు అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోతారా? పోనీ నేను నోరు తెరిచి నిజం చెబితే నమ్ముతారా? నోర్మిరా, ఇది అరకు వ్యాలీ పంచాయతీ, ఇక్కడ నీకు ఓటు హక్కు కూడా లేదు. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే నోరు మూసుకుని పడి ఉన్నాను. కానీ కానీ ఇంతమంది మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా నేను నోరు మూసుకుని ఉంటే నేను మనిషిని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత ఉండదు. అది కదా హర్షవర్ధన్, అసలు ఏం జరిగిందంటే బాబు, మీరు మేనమామలు అనుకుంటున్న ఈ లఫుట్ గాళ్ళు పెద్ద ఫ్రాడ్ గాళ్ళు. మీ అమ్మగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నారు. అమ్మా రాజేశ్వరి, ఏమిటన్నయ్యా? ఒక్కసారి బయటికి రామ్మా. రామ్మా. ఇంత అర్ధరాత్రి పూట ఏం పని అన్నయ్యా? మంచి పనులైతే పగటిపూట, యాదవ పనులైతే రేత్రిపూటే కదమ్మా చెయ్యాలి. వెదవ పనేమిటి? నిన్ను చంపడం ఎదవ పనే కదా అక్క. నన్ను చంపడం ఏమిట్రా? మరి ఈ ఆస్తి అంతా మాకు దక్కాలి అంటే నిన్ను చంపాలి కదమ్మా. బావగారు పోయాక బెంగతో నువ్వు పోతావు అనుకున్నాం. పోలే. కొడుకు పిచ్చోడయ్యా కన్నా బెంగెట్టుకు పోతావు అనుకున్నాం, అప్పుడు పోలేదు. పైగాను వాడికి పెళ్లి చేసావు. ముందు చూపుతో మేము వాడికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆస్తి మొత్తం ఆడు తన్నుకుపోయేవాడు. ఏమిటి, నా కొడుకు ఆపరేషన్ చేయించింది మీరా? లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నా. తోడబుట్టిన వాళ్ళని నమ్మితే ఎంత ద్రోహం చేస్తారు? నమ్మితేనే కదా ఏదైనా చేయగలిగేది. మామూలుగా అయితే నిన్ను కొంతకాలం బతకనిచ్చేవాళ్ళమే, కానీ నీ కోడలికి పెళ్లి చేసి పంపించావు కదా, అదే నీ సావును ముందుకు తీసుకొచ్చేసింది. కోడలు వేరే వాడితో లేచిపోయిందని అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని జనాన్ని నమ్మించడానికి మాకు ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ రాదు. అందుకనే ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టాం. నన్నేం చెయ్యొద్దురా, కావాలంటే ఆస్తి మొత్తం మీకు రాసిచ్చేస్తాను. నేను లేకపోతే అచ్చిబాబు అనాథైపోతాడు అన్నయ్య, నన్ను వదిలేయండి. కష్టం అమ్మా, నువ్వు బతుకుండే ఆస్తి మొత్తం మాకు రాసిచ్చావు అనుకో, జనానికి లేనిపోయిన డౌట్లు వస్తాయి. ఆ పిచ్చోడి గురించి మర్చిపో, ముచ్చోడికి పడేసినట్టు తలకు ముద్ద పడేస్తుంటావు. దయచేసి మా కావాలని చచ్చిపోక్క. అలా మీ అమ్మగారిని దారుణంగా చంపి ఊరి జనం ముందు ఆత్మహత్య చేసుకుందని నమ్మించారు. ఇప్పుడు చెప్పండి, ఆస్తి కోసం తోడబుట్టిందని చంపేసిన వాళ్ళ మాటలు నమ్మి ఏ తప్పు చేయని వీళ్ళని అవమానిస్తారా? నిజ నిజాలు తెలియక మిమ్మల్ని తిట్టి కొట్టాం, మమ్మల్ని క్షమించండి. ఆ వెధవలు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఏమీ అనుకోకమ్మా. ఆ వెధవల్ని చెట్టు కట్టేయండి, రాళ్లతో కొట్టి చంపుదాం. ఏరి వీళ్ళు? అచ్చిబాబేడి?
బాబు వాళ్ళని చెప్పి మీరు నేరస్తులు కావద్దు. పోలీసులు చెప్తే వాళ్ళే చూసుకుంటారు. వదలు. మా అమ్మ చెప్పడం మీరే చెప్పాలి. వదలు. నా మాట విని బాబు, వదలమంటుంటే. బాబు ఆగు. బాబు పాపానికి ఫలితం, నేరానికి శిక్ష. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేరు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. తెలిసి ఏ తప్పు చేయకండి. ఏమండి అడుగు. అచ్చిబాబు, అచ్చిబాబు, అచ్చిబాబు ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళు నేనేం చేయలేదు కదా. వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి ఏమైనా చేస్తారేమో ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏరాళ్ళు పోతే పోయారులే, నీకేం కాలేదు అదే చాలు. ఇంటికి వెళ్దాం పద. పాప ఏడలేదు కదా. లేదమ్మా, పడుకుంది. సర్లే నువ్వు వెళ్ళు, లేట్ అయింది. ఏమండి తను కాస్త ఇంటి దగ్గర దించేసరండి. అలాగే. నువ్వు తనకి స్నానం చేయించి భోజనం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏమిటో. రా. మీరు చాలా గొప్పరమ్మ. నలుగురిలోనే తన వల్ల అలరపాలైనా మన్నించి అమ్మలా సేవ చేస్తున్నారు. జరిగిన దానిలో తన తప్పే ఉంది. తన అమాయకత్వాన్ని వాళ్ళ మావయ్యలు అనుకూలంగా వాడుకోవాలనుకున్నారు. ఒక విధంగా తను చేసిన పని వల్ల మంచి జరిగింది. నిజ నిజాలేమిటో అందరికీ తెలిసాయి. అబ్బా ఇప్పుడే కదా పడుకున్నాను, మళ్ళీ ఏంటి? చెప్తా పద. అయ్య బాబాయ్, ఈ టైంలో ఎక్కడికండి? మనూరు. ఇదే కదా మనూరు? ఇది మనూరు కాదు, మన ఊరు ఆత్రేయపురం. అయ్య బాబాయ్, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకండి? మన ఇల్లు, పొలాలు, మిల్లు అన్ని చూసుకోవాలిగా. అచ్చిబాబు, నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావేంటి? నేను ఇప్పుడు పిచ్చివాడిని కాదు. నిజమా? అవును, మొన్న జరిగిన యాక్సిడెంట్ తో నేను మామూలు మనిషిని అయ్యాను. అయ్య బాబోయ్, ఎంత సొమ్మా చెప్పారా నా బంగారు కొండ. చాలు, ఇంక నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఈ విషయం గాయత్రి వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషపడతారో ఇప్పుడే చెప్పేస్తానే. వద్దు, వాళ్ళకి తెలియకూడదని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. ఏ
ఇన్నాళ్ళు నన్ను ప్రేమగా చూసింది, అభిమానంగా ఆదరించింది నేను పిచ్చివాడినని. ఇప్పుడు నాకు పిచ్చి తగ్గిపోయిందని తెలిస్తే వాళ్ళు పొందే ఆనందం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది. అదేంటి? ఎంత కాదనుకున్నా నేను గాయత్రికి మొదటి మొగుడిని. ఇన్నాళ్ళు పిచ్చివాడిని కాబట్టి, భర్త అనే మాటకు అర్థం కూడా తెలియదు కాబట్టి నన్ను పసివాళ్ళ ప్రేమగా చూసుకుంది. ఇప్పుడు నేను మామూలు మనిషిని అయ్యానని తెలిస్తే ఇదివరకట్లా తన నాతో ఉండలేదు, చూడలేదు. నాకు అన్యాయం చేశానని జీవితాంతం కుమిలిపోతూనే ఉంటుంది. శివాజీ కూడా ఇదివరకట్లా నాతో ఉండలేడు. జీవితాంతం వాళ్ళని ఇబ్బంది పెట్టే నిజం వాళ్ళకి ఎప్పటికీ తెలియకపోవటమే మంచిది. కానీ మనం కనిపించకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ముందు బాధపడతారు, తర్వాత అలవాటు పడిపోతారు. వాళ్ళని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో నేను లేను. అమ్మ వాళ్ళకి పెళ్లి చేశాక